కొన్ని ప్రాంతాలు ఏజెన్సీ, ఇది ముఖ్యంగా మన శాసనసభ్యుల వారు గమనించాలి, నోటీసులో ఉంచుకోవాలి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతాలలో సుమారు ఎస్సీ జనాభా 12 లక్షల మంది రాజ్యాధికారానికి దూరంగా, పుట్టిన భూమిపై హక్కులు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అక్కడ ఏజెన్సీ చట్టం అని 170 యాక్ట్ తీసుకొచ్చారు. రాజకీయ రిజర్వేషన్ లేదు. జీవో నెంబర్ 3 తోటి చదువుకున్న ఉద్యోగాలు రావట్లేదు. చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఇది అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పేసి, వారికి ఒక ప్రత్యామ్నాయం చూపెట్టాలని చెప్పేసి ఈ సభా వేదికగా సవినయంగా నేను విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా వారి తనయులు కూడా, ఇది కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి సమస్య కాబట్టి ఈ సమస్యను పార్లమెంట్ లో మన ప్రియతమ నేత వంశీకృష్ణ గారు కూడా ఈ యొక్క విషయాన్ని పార్లమెంట్ లో మాట్లాడి ఈ 12 లక్షల మంది జనాభాకు విముక్తి కలిగిస్తారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను. దయచేసి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను, కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను. జై భీమ్. ధన్యవాదాలు అన్న మీకు. అలాగే